ఇక్కడ అధ్యక్షత వహించినటువంటి ఎంఈఓ గారు, అలాగే ఎంపీఓ గారు, గ్రామ పెద్దలు మోదీ గారు మరియు వేదికపై కూర్చున్న గ్రామ పెద్దలందరికీ పేరు పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులందరికీ స్వాగతం, సుస్వాగతం. సో మన రేంజర్ మండలంలో 17 గ్రామాలు ఉన్నప్పటికీ ఇందాక పీడి గారు చెప్పినట్టు చాలా తక్కువ సంఖ్యలో మన దగ్గర పోటీకి క్రీడాకారులు రావడం జరిగింది. సో ఇలా జరగకుండా ముందు ఆ గ్రామం యొక్క ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఉపాధ్యాయులు, అక్కడున్న గ్రామ పెద్దలు కూడా చొరవ తీసుకొని అక్కడున్న యూత్ని, స్కూల్లో ఉన్న విద్యార్థుల్ని సాయంత్రం సమయంలో ఇటువంటి వాలీబాల్ కానీ కబడ్డీ పోటీలు నిర్వహించుతూ విద్యార్థుల్ని, యూత్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం యూత్ చాలా విచ్చలవిడిగా మత్తు పదార్థాలు కానీ ఇటువంటి లోబడి వాళ్ళ యొక్క యూత్ అంతా నిర్వీర్యం అయిపోతుంది. సో వారిని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మన యొక్క ప్రతి గ్రామంలో కూడా చొరవ చూపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, సరే రాబోయే సంవత్సరానికైనా మంచి టీంలని తీసుకురావడానికి అందరూ కృషి చేయాలని చెప్పి కోరుతూ, సో ఇక్కడ జరిగే ఈ కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు ఎటువంటి మనస్పర్ధలకు తావు లేకుండా గెలిచిన ఓడిన స్పోర్టివ్ ఆడాలని చెప్పి కోరుతా ఉన్నాం. సో ఇక్కడ నుండి మండల స్థాయిలో ఆడిన తర్వాత జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కూడా పంపడం జరుగుతుంది. విద్యార్థులు కానీ యూత్ కానీ వచ్చిన వాళ్ళు మరి ఈ యొక్క ప్రతిభను చూపించి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కూడా వెళ్ళాలని చెప్పి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వాలీబాల్, కబడ్డీ అనుకుంటూ మేము ఆడేవాళ్ళం. ఈ రోజు మీరు మీకంటే పెద్దవాళ్ళని చూడండి, మీ వాళ్ళని చూడండి, వాళ్ళు వీళ్ళు సమానంగా అనిపిస్తారు. ఇప్పుడే ఒక టీచర్ వీళ్ళు అన్నారు, తన పేరు నాకు తెలియదు, సార్ 55 years ఉన్నా కానీ నేను 49 years లో సార్ కంటే ఎక్కువ ముసలి అయిపోయాను. కారణం ఏంటంటే మనం రోజుకు మన శారీరక ఆరోగ్యం మీద దృష్టి పెడతలేదు కాబట్టి ఈ రకమైన సమస్యలు వస్తున్నాయి అనుకుంటాను నేను. మీరందరూ ఈరోజు ఓపెన్ టోర్నమెంట్ కాబట్టి స్కూల్స్ కి సంబంధించిన పిల్లలు కాకుండా బయట నుంచి కూడా టీమ్స్ వస్తాయి. బయట నుంచి వచ్చే వాళ్ళను నేను ఒకటే కోరుతా ఉన్నా, స్కూల్స్ లో ఉన్న పిల్లలకు మీరు మీ తమ్ముళ్ళలాగా, మీ చెల్లెల్లాగా భావించి క్రమశిక్షణకు ఎక్కడ కూడా లోటు రాకుండా వాళ్లకు మన పిల్లల్లాగా, మన చెల్లెల్లాగా, తమ్ముళ్ళలాగా చూసుకుంటే ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలా. అదేవిధంగా చాలా మినిమం స్ట్రెంత్ తో ఇక్కడ క్రీడాకారులు ఉన్నారు. ఇది మంచి విషయం కాదు. క్రీడలు అంటేనే మనం ఎప్పుడెప్పుడు పెడతారు, ఎప్పుడెప్పుడు పాల్గొనాలనే రీతిలో మనము పిల్లలు ఎదురు చూడాలి. కానీ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తామంటే కూడా పిల్లలు పార్టిసిపేట్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్య కార్యక్రమాలు ఉంటారు కాబట్టి ఈ ప్రోగ్రామ్, ఈ సీఎన్స్ ప్రోగ్రామే కాకుండా ఇంకా చాలా స్పోర్ట్స్ మీట్స్ మనం పెడదాం. మంచి క్రీడాకారులను మన రిజర్వ్ మండలం నుంచి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో మనం రిజర్వ్ మండలం నుంచి క్రీడాకారులను పంపించే కార్యక్రమం మనం అందరం చేపడదాం. మీరు పిల్లలు మీ కనీస బాధ్యతగా ఒక 2 hours మీరు 24 hours లో చదువుతో పాటు క్రీడలకు కేటాయిస్తారని ఈ అన్నగా మీ అందరికీ ఒకసారి ప్రాధాన్యపడితే